విజయవాడ శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ ను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఈ వ్యవహారం మీడియాలో రావడంతో అతన్ని గుంటూరు సమీపంలో వదిలేశారు. అయితే ఈ వ్యవహారం వెనుక ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హస్తముందని, ఆయన అనుచరులే బెదిరించారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. శాతవాహన కాలేజీ యాజమాన్య హక్కులే ఈ వివాదానికి కేంద్రంగా కనిపిస్తోంది. విజయవాడ నగరం నడిబొడ్డున 5.16 ఎకరాల్లో ఈ కాలేజ్ ఉంది. 1977 నుంచి దీనిపై వివాదం నడుస్తోంది. 2010లో ఆలపాటి సొసైటీ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత విభేదాలు మరింత రచ్చకెక్కాయి. ఇప్పుడు ఈ కిడ్నాప్ తో మరొకసారి వివాదం తెరపైకొచ్చింది. విజయవాడలో శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయల శ్రీనివాస్ కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి శాతవాహన కళాశాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ సొసైటీ ఏదైతే ఉందో ఆ స్థలానికి సంబంధించి ఈ వివాదం ఏళ్ల తరబడైతే కొనసాగుతూ ఉంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ శాతవాహన కళాశాల అనేది శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోనే కొన్నాళ్ళగా అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం ఈ స్థలం కూడా ఒకసారి మనం పరిశీలిస్తే నగరం నడిబొడ్డున ఉన్నటువంటి స్థలం 5 ఎకరాల 16 సెంట్ల స్థలం. మొత్తం కూడా 1977 నుంచి కూడా దీనికి సంబంధించి వివాదం అయితే మొదలైంది. అప్పట్లో సొసైటీ దీనికి సంబంధించి ఆ స్థలాన్ని మొత్తాన్ని కూడా కొనుగోలు చేసింది. అయితే ఆ సమయంలో రిజిస్ట్రేషన్ చేయని కారణంగానే వివాదం కూడా తలెత్తింది. దీనికి సంబంధించి సభ్యుల కమిటీ అనేది 2009లో వంకాయల కామేశ్వరరావు పేరుతో కూడా ఆయన సెక్రటరీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం కిడ్నాప్కు గురయ్యారని చెప్తున్నటువంటి వంకాయల శ్రీనివాస్ తండ్రే వంకాయల కామేశ్వరరావు. ఆయన 2009లో ఉన్నటువంటి సెక్రటరీగా ఉన్న సమయంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో మెంబర్గా ఈ సొసైటీలో మెంబర్గా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేరారు. అయితే ఆయన ఎన్నిక చెల్లదు అని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిందని చెప్పి అయితే ప్రస్తుతం వంకాయలపాటి శ్రీనివాస్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈ స్థలానికి సంబంధించి ఈ ఫైలింగ్ కానీ ఎస్ఎల్పీలు కానీ ఇవన్నీ కూడా వంకాయలపాటి కామేశ్వరరావే ఏదైతే 2009లో ఏర్పడిన కమిటీకి సెక్రటరీగా ఉన్నారో దానికి ఆయన సెక్రటరీగా ఉన్నారు. ఆ కమిటీకి అప్పటి నుంచి ఆయన ఈ ఫైలింగ్ సుప్రీంకోర్టులో కూడా చేసిన నేపథ్యంలో దాన్ని వెనక్కి తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆయన కుమారుడిని కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బెదిరిస్తున్నారని చెప్పి ఆయన ఎవరైతే కిడ్నాప్కి గురయ్యారో వంకాయలపాటి శ్రీనివాస్ కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తం చూడొచ్చు. విజువల్స్లో కూడా చాలా పెద్ద స్థలం విజయవాడ నగరం నడిబొడ్డున ఉంది. మొత్తం 5 ఎకరాల 16 సెంట్ల స్థలం. ఈ స్థలానికి సంబంధించి ఆ యాజమాన్య హక్కులను పొందడానికి సంబంధించి ప్రస్తుతం ఈ వివాదం అంతా కొనసాగుతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఆలపాటి మనుషులు కూడా తనను కిడ్నాప్ చేశారు. అదేవిధంగా ఆయన కూడా నన్ను బెదిరించారని కూడా వంకాయలపాటి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు కూడా చేసిన నేపథ్యంలో దీని యాజమాన్య హక్కులను పొందడానికి సంబంధించి ఈ వివాదం కొనసాగుతున్నట్టయితే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఈ కేసు అయితే నడుస్తున్న నేపథ్యంలో సివిల్ డిస్ప్యూట్గానే దీన్ని చూడాలి. ఈ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలోనే నిన్న వంకాయలపాటి శ్రీనివాస్ని తీసుకెళ్లి దానికి సంబంధించి కేసుకి వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిడి చేశారన్న అంశం కూడా వెలుగులోకి వచ్చింది. కాబట్టి పోలీసులకి ఈ అంశం మీద ఫిర్యాదు చేస్తారని పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు, తనకు భద్రత కల్పించాలని చెప్పైతే వంకాయలపాటి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.